రాజాసాబ్ 100 మంది గాలి అలా లేచారు, ఇది శాంపిలే. ఇంకా మళ్ళీ మీరే టాపిక్ తీస్తున్నారన్న, రాజాసాబ్ గురించి మీరు చెప్పాల్సిందే. అందుకే నువ్వు అడిగినా కానీ నువ్వు ఎదురు వస్తా కానీ మేము ముందు వస్తున్నావు, నాకు అర్థం అవుతుంది. తల్లి నీకు ఇచ్చే డబ్బులు మాకు కూడా ఇవ్వాలి కొంచెం. మాకు షేర్ చేయండి, మేము అడుగుతున్నాం క్వశ్చన్స్. ఆయన ఫస్ట్ వాళ్ళు ప్రమోట్ చేయకముందే మీరే సినిమాలను ప్రమోట్ చేస్తారు, అలాగా మంచిదే కదా. మరి ఫుడ్ తింటా కదా, ఆ మాత్రం ప్రమోట్ చేయకపోతే ఎలాగా? అందుకే మరి చెప్పమంటున్నా నేను. అందుకే రాజేష్ లో లప్పున 100 మంది అలా గుమ్ములు ఎగుతారు. చిన్న షార్ట్ అవుట్ వచ్చింది అనమాట, అది 100 మంది, అది స్వీట్ అనమాట. సినిమా చూస్తే అలాంటి వా అనేది ఇంకెన్నో ఉంటాయి. ఓహో ఓకే, అది జస్ట్ శాంపుల్ మాకు టీజర్ అంటే. ఓకే, సో అట్లాగే మీరు రాజమౌళి గారితో వర్క్ చేశారు మగధీరాలో. సో మళ్ళీ అందరి చూపు దేని మీద ఉందంటే మహేష్ బాబు గారు రాజమౌళి గారు వస్తున్న సినిమా మీద ఉంది. దాంట్లో మీరేమైనా వర్క్ చేయబోతున్నారు రాజమౌళి గారు? అలాంటి అలాంటి అదృష్టం మాకు లేదనుకుంటాను. అంటే అంటే ఏది కూడా కొన్ని విషయాలు ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ వాళ్ళు నిర్ణయించుకున్న దాన్ని ఆధారపడడం తప్ప మనం ఆశపడటం అనేది జరిగేది కదా. ఇస్తే చేస్తాం, ఇస్తే ఈ లేదని వెరీ హ్యాపీ, ఇస్తే వెరీ హ్యాపీ, ఇస్తే డబుల్ హ్యాపీ, ఈ పని ఇంకా డబుల్ హ్యాపీ. ఎందుకంటే మనకంటే మంచి అంటే సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తుంది కదా, ఇది ఒక మంచి పెద్ద పెద్ద ఫారెన్ మాస్టర్